ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్ భగవద్గీత మనం 8వ శ్లోకంలో ఉన్నాం. ఎనిమిదవ శ్లోకం, మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. మనస్సుని మయ్యేవ, మయి ఏవ, ఏవ అంటే అది ఒక్కటి తప్ప ఇంక వేరేదేమీ లేకుండా ఉండుట. అంటే మనస్సుని నాయందు మాత్రమే ప్రవేశపెట్టి ఉండము. అంటే ఇప్పుడు ఏముండాలా మనస్సుకి? మనస్సుకు ఈశ్వరుడు తప్ప ఇంక వేరేది లేదు. అంటే ఈశ్వరుడు తప్ప వేరేది లేదని అంటే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు చూడండి, మీరు ఎక్కడ ఉండినానంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు, శబ్దస్పర్శ రూపరస గంధములతోనే మనం ఈ ప్రపంచంలో ఉండం. ఈ ప్రపంచంలో ఉండామంటే శబ్దస్పర్శ రూపాలతోనే ఉన్నాం. ఈ శబ్దస్పర్శ రూపరస గంధాలు చైతన్యాశ్రయమయ్యే ఉన్నాయి. ఏమండి? తరువాత మనస్సు చేత నువ్వు సంకల్పం చేస్తున్నావు. మనస్సుతో నువ్వు ఏదైనా సరే సంకల్పం చేయి. మనస్సుతో చేసిన సంకల్పం అంతా కూడా చైతన్యాశ్రయమై ఉండేటువంటి దాన్ని నువ్వు చూస్తున్నావు. చైతన్యాశ్రయం లేకుండా ఉండేటువంటిది ఇంక ఏది ఉంది? అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ దృఢ నిశ్చయానికి రావాలి. ఈ దృఢ నిశ్చయానికి రావడం కోసమే ఇప్పుడు మనం ఉదయము ఏకాగ్రత గురించి చెప్పుకున్నాం. ఏకాగ్రత గురించి ఐడియా ఉంది కదా? ఏకాగ్రత అనేటువంటిది మీరు చూడండి. ఏకాగ్రత అనేటువంటిది ఎప్పుడు కలిగిందో, ఏకాగ్రత కలిగితే ఏమవుతుందంటే అక్కడ త్రిపుటి రహితం అవుతుంది. ఏకాగ్రత అనేది ఎక్కడుంటే అక్కడ త్రిపుటి, 3 జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము 3 ఉన్నాయి చూడండి. ఈ మూడు లేకుండా ఒక్కటే మిగులుతుంది. ఇప్పుడు
మనము టెలిస్కోప్ తెలుసుగా. టెలిస్కోప్ అంటే ఒక కెమెరా లాంటిది అనుకోండి. కెమెరా ఎట్లుంటుందంటే దాన్ని ఇట్లా చూస్తే ఆకాశంలో ఉండేటువంటివి మనం చూస్తాం. ఇప్పుడు టెలిస్కోప్కి ఎట్లా ఉంటుందంటే ఈ పక్క ఓపెనే ఉంటుంది, ఈ పక్క ఓపెనే ఉంటుంది. ఏమంటే ఈ పక్క ఓపెన్, ఈ పక్క ఓపెనే. నువ్వు ఒక పక్క నుంచి చూస్తావు, ఇంకో పక్కలో కనిపిస్తాయి అవి. ఏంటివి? గ్రహములుగా ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో, చంద్రగ్రహం, చంద్రుడి పైన ఎట్లున్నది అనేది ఇక్కడి నుంచి నువ్వు చూడొచ్చు. ఈ టెలిస్కోప్ ఏం చేస్తుంది? ఈ పక్క నువ్వు చూస్తే ఆ పక్క అవి కనిపిస్తుంది. ఏమంటే రెండు చివరలు ఉన్నాయి. ఈ పక్క చివరిలో నువ్వు చూస్తున్నావు అంటే ఈ పక్క ఇటువైపు చివరలో నువ్వేం చేస్తున్నావు? ఇటువైపు చివరలో నీ దృష్టిని పెడుతున్నావు. నువ్వు ఉన్నావు, చూచేవాడు నువ్వు ఉన్నావు. అటువైపు చివరలో చూచేటువంటి దృశ్యములు ఉన్నాయి. ఇటువైపు ఏమో నువ్వు ఉన్నావు, అటువైపు ఏమో దృశ్యములు ఉన్నాయి. అవి దృశ్యము ఈ పక్క నేను చూస్తున్నాను. ఏమంటే ఆ దృశ్యమును ఈ దృశ్యము చూసేటువంటి వాడిని ఇద్దరున్నారుగా. ఇప్పుడు మనం పొద్దున్నే కూడా చెప్పుకున్నాం. పొద్దున్నేంటి? పుష్పము ఇక్కడ చూచే నేను. పుష్పము చూచే నేను ఎంతవరకు ఉందో అదేమవుతుందంటే వీడు చూచేవాడు ఉంటాడు, అడు చూడబడేది ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఏకాగ్రత అనేటువంటిది ఏర్పడుతుందో, ఏకాగ్రత ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఉన్న సత్య వస్తువును చూచుట జరుగుతుంది. ఏం కరెంటు పోయిందే? కరెంటు పోతే నెట్ పోతుంది.